మహారాష్ట్రలోని భారీ ఎన్కౌంటర్ జరిగింది. గచ్చిరోలి జిల్లాలో పోలీసులు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 7 మావోయిస్టులు మృతి చెందారు. వారిలో కామారెడ్డి జిల్లాకు చెందిన ప్రభాకర్ కూడా ఉన్నారు. గచ్చిరోలి డివిజన్ కమిటీ హెడ్ గా ఉన్న ప్రభాకర్ పై 50 లక్షల రూపాయల రివార్డు ఉంది. ఎదురుకాల్పుల్లో ఒక పోలీస్ కూడా మరణించారు. భమ్రగఢ్ తాలూకా ఫడేనా అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇక ఇదే ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్. ఏదైతే మహారాష్ట్రలో కేంద్ర బలగాలకు మావోయిస్టులు జరిగినటువంటి ఎదురుకాల్పులు అయితే 7 మావోయిస్టులు ఓ జవాను మృతి చెందినటువంటి ఘటన అయితే గడ్చిరోలి జిల్లాలో చోటు చేసుకుంది. మృతుల్లో అయితే గడ్చిరోలి డివిజన్ కమిటీ హెడ్ ప్రభాకర్ కూడా ఉన్నట్లు కూడా మనకు పక్కా సమాచారం అందుతుంది. అతనిపై కూడా 50 లక్షల రివార్డు కూడా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. భద్రతా బలగాలకు ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా భమ్రగఢ్ తులకు పడావ అడవి ప్రాంతంలో అయితే భూమి నిర్వహిస్తున్న క్రమంలో అయితే మావోయిస్టులు కంటపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఉదయం నుంచి కూడా ఈ యొక్క ఎదురు కాల్పులు అయితే జరిగాయి. కాల్పులు జరిగిన ఎన్కౌంటర్ లో మధ్యాహ్నం వరకు కూడా కొన్ని మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఆ మృతదేహాల సంఖ్య అయితే 7గురికి చేరిందని చెప్పాలి. మృతుల కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఆ ప్రదేశంలో అయితే పెద్ద ఎత్తున డంపు మందుగుడు సామ్రాజ్యాన్ని కూడా భద్రతా బలగాలు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఆ ప్రదేశం మొత్తం కూడా కూంబింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి. మరికొందరు మావోయిస్టులు కూడా ఈ యొక్క కాల్పుల్లో గాయాలయ్యి అక్కడి నుంచి తప్పించుకున్న క్రమంలో ఇంకా ఆ ప్రాంతం మొత్తం కూడా సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లింది. ఓ పక్క ఆపరేషన్ కగారు, ఆపరేషన్ ఆకర్షణతో అయితే వందలాది మంది మావోయిస్టులు లొంగిపోతుంటే, మరోపక్క మావోయిస్టులకు ఇటు జరుగుతున్నటువంటి ఎదురుకాల్పులు అయితే 10ల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందుతుంటే మావోయిస్టు పార్టీకి అయితే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే కేంద్ర కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున మృతి చెందడం, మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లు కూడా మడకం హిడ్మా మృతి అయితే ఇప్పటికే కేంద్రం విజయం సాధించినట్లయితే తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఈ యొక్క కొన్ని ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్ ఇటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు అయితే ఇంకా మావోయిస్టు కార్యకలాపాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అయితే ఇంకా ఈ యొక్క కూంబింగ్ ఆపరేషన్లు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి గత సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క ఏదైతే 2026 మార్చి 30 కూడా దేశంలోని మావోయిస్టు నిర్మూలన చేస్తామంటూ కూడా తెలిపినప్పటి నుంచి కూడా ఈ యొక్క ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇటు తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. దాదాపు 20,000 మంది కేంద్ర భద్రతా బలగాలు అయితే ఈ యొక్క సర్చ్ ఆపరేషన్, కూంబింగ్ ఆపరేషన్ లో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. కర్రెగుట్ట ప్రాంతంలో ఇప్పటికే మొత్తం కూడా జల్లెడ పట్టి అక్కడ మావోయిస్టులు ఏరివేసిన నేపథ్యం జరిగిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇటు సరిహద్దు ప్రాంతాల్లో కూడా 2-3 కిలోమీటర్ల వ్యవధిలోనే ఈ యొక్క బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకుని సర్చ్ ఆపరేషన్లు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా ఇప్పటికే మావోయిస్టులకు అయితే పెద్ద ఎత్తున మృతి చెందడం, మరోపక్క మావోయిస్టులు లొంగిపోవడంతో అయితే మావోయిస్టులకైతే మరో 2 నెలల్లోనే కనుమరుగే అవకాశం కూడా కనపడడం చూడాలి. ఇంకా ఇప్పటికే తెలంగాణ డీజీపీ కూడా మొన్న ప్రకటించారు. దాదాపు ఇంకా 17 మంది తెలంగాణలో మావోయిస్టులు ఉన్నారు. వారు కూడా లొంగిపోతే వారికి పునరావాసం కల్పిస్తామంటూ కూడా తెలిపిన పరిస్థితి. వేచి చూడాలి ఈ యొక్క మావోయిస్టులు ఉన్నటువంటి పోరాటం కొనసాగిస్తారా, లేకపోతే లొంగిపోతారా, లేకపోతే ఎన్కౌంటర్లో మృతి చెందారా అనేది వేచి చూడాల్సి ఉంది. శ్రీనివాస్. తిరుపతిరావు, ఇప్పటికే ఈ ఘటనలో 7 మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది కదా, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా? మార్నింగ్ నుంచి కూడా ఈ యొక్క సర్చ్ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతున్న పరిస్థితి. మధ్యాహ్నం వరకు కూడా 2-3 మృతదేహాలు లభ్యమై ఈ రోజు సాయంకాలం వరకు కూడా ఈ యొక్క మృతుల సంఖ్య అయితే 7గురికి చేరిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఈ యొక్క ఆ ప్రాంతం మొత్తం కూడా ఈ యొక్క ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో ఇంకా కొందరు గాయపడిన నేపథ్యంలో అయితే ఈ యొక్క సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈ రోజు రాత్రి సమయంలో కూడా ఈ యొక్క కూంబింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి. రేపు ఉదయం అయితే ఈ యొక్క మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ తిరుపతిరావు, థ్యాంక్ యూ.